హలో ఆల్, వెల్కమ్ టు స్మార్ట్ వాలైట్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో నేను మా బాబు గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నానండి. తనకి ఇప్పుడు 2 years. ఇక్కడ ఒక గోల్డ్ చైన్ విత్ డాలర్, 2 గాజులు, అంటే బేబీకి చిన్నప్పుడు కడియాల్ లాంటివి వేస్తారు కదా అండి, అలాంటివి. ఇంకొక చిన్న గ్రీన్ స్టోన్ రింగ్ ఉన్నాయన్నమాట. బాబు కావడం వల్ల నేను ఎక్కువ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయలేదండి. అందుకనే మీరు చూసారంటే తర్వాత నేను సేవ్ చేసిన అమౌంట్ని అంతా నేను గోల్డ్ కాయిన్స్ రూపంలో పర్చేస్ చేస్తున్నాను. అవి కొన్ని 22 క్యారెట్స్, కొన్ని 24 క్యారెట్స్గా పర్చేస్ చేస్తున్నాను. 22 క్యారెట్స్ ఏమో నాకు నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేరే గోల్డ్ కొన్ని ఆశలు ఉంటాయి కదండి ఆడవాళ్ళంటే మనకి. లైక్ నాకు మ్యాంగో మాల కొనుక్కోవాలని ఉంది, ఒక యాంటిక్ జ్యువెలరీ సెట్ కొనుక్కోవాలని ఉంది, దానికోసం సేవ్ చేస్తున్నా. అదే 24 క్యారెట్స్ గోల్డ్ అయితే నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే సేవ్ చేస్తున్నా అండి. అలా కొన్ని అక్యుములేట్ చేసి ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు లేదా ఒక ల్యాండ్ కానీ కొనుక్కోవాలి అనేది నా డ్రీమ్ అనమాట. అంటే దాంతోనే కొనేస్తానని కాదు, బట్ కొంచెం అమౌంట్గా అయినా అది యూజ్ అవుతుంది అనేది నా ప్లాన్ అనమాట. ఇవే అండి బేబీ బ్యాంగిల్స్. మీకు జూమ్లో చూపిస్తున్నాను. ఐ థింక్ మీకు క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. 2 బ్యాంగిల్స్ అన్నమాట. తర్వాత ఇది చైన్ విత్ వెంకటేశ్వర స్వామి డాలర్ అన్నమాట. బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. కొంచెం దగ్గరగా చూపిస్తాను. చూడండి, చూసారా అంటే ఒక ఇలా ఉంటుంది దాని డిజైన్. దీన్ని ఏమంటారు నాకు ఐడియా లేదండి, అంటే డిజైన్ ప్యాటర్న్ని. బట్ చైన్ అయితే ఇలా ఉంటుంది. ఐ హోప్ మీకు అందరికీ క్లారిటీగానే ఉంది అనుకుంటున్నాను. వీటి బిల్స్ కూడా నేను దాచి ఉన్నానండి. నేను మీకు ఆ బిల్స్ని కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. సో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎంతకి పర్చేస్ చేశాను అని. మీలో ఎవరికైనా నా వీడియోస్ కానీ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నాకు ఒక చిన్న మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది వెంకటేశ్వర స్వామి డాలర్ అనమాట. ఈ డాలర్ అంటే మటుకు నాకు చాలా ఇష్టం. చిన్నదిగా క్యూట్గా ఉంటుంది వెంకటేశ్వర స్వామి. ఐ హోప్ మీకు బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది ఫుల్ చైన్. ఇది వచ్చి చిన్ని క్యూట్ రింగ్ అండి. వాడికి ఇప్పటికీ పడుతుంది, బట్ వాడైతే వేసుకోవట్లేదు. అది గ్రీన్ స్టోన్తో ఉన్న స్మాల్ క్యూట్ రింగ్ అనమాట. ఇదైతే నాట్ ఈవెన్ 2 grams అండి. ఇదైతే నేను వాడికి వాళ్ళ పిన్ని తీసి ఇచ్చారనమాట. మా చెల్లి, నేను, మా సిస్టర్, మేమిద్దరమే మా అమ్మకి. సో తను కొనిచ్చిందనమాట. క్యూట్గా ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది వాడికి వేసినప్పుడు కూడా. అలానే మా బాబు పుట్టినప్పుడు కూడా మా అమ్మ అండ్ మా అత్తయ్య కూడా మనీ ఇచ్చారనమాట. ఆ మనీని కూడా మేము గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేసాము వాడికి. అదర్ దెన్ గోల్డ్ అంటే మేము మంత్లీ వాడికి ఒక 10,000 వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామండి, సిప్ ఫామ్లో. నేనైతే ఎక్కువ గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేయలేదు వాడికి. ఇక్కడ చూసారంటే ఆ బేబీ బ్యాంగిల్స్ యొక్క బిల్ అనమాట. నేను కొన్నప్పుడు గ్రామ్ 4,780 రూపీస్ ఉంది. 7 grams 861 milligrams ఉన్నాయి. అంటే కొంచెం ఒక 140 milligrams తక్కువ ఒక సవర ఉందండి. సవర అంటే 8 grams కదా, సో సవర ఉందన్నమాట. సో నాకు 42,346 రూపాయలు పడింది. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ రెండు కలిపి 43,211 రూపాయలు పడున్నాయి. సో 11 రూపీస్ కానీ లెస్ చేశారు. సో 43,200 రూపీస్ అనేది టోటల్ ఆ బేబీ స్మాల్ గాజులు ఉన్నాయి కదా వాటి బిల్ అనమాట ఇది. నేను చాలా వాటికి బిల్లులు అయితే ఖచ్చితంగా దాచుతానండి. ఎక్కడో వెరీ కొన్నిటి వాటికి మటుకే కొన్ని మిస్ చేశాను.
మేము ఇల్లు మారేటప్పుడు. బట్ లక్కీలీ ఇవి ఎలాగో సేవ్ అయి ఉన్నాయి, సో అందుకే మీకు ఈజీగా చూపించగలుగుతున్నాను. బేబీ బ్యాంగిల్స్ టోటల్ ప్రైస్ వచ్చి 43,200 రూపీస్ అండి. ఐ థింక్ ఇప్పుడు అయితే 7,350 రూపీస్ ఎంతో ఉంది గ్రాము. దాన్ని బట్టి చూసుకుంటే ఈవెన్ 8 గ్రామ్స్లో అవి ఇప్పుడు తీసుకోవాలన్నా దీనికంటే ఎక్కువ ప్రైస్ ఖచ్చితంగా పడుతుంది. అట్లీస్ట్ ఒక 6,000 అన్న డిఫరెన్స్ అయితే ఈజీగా వస్తుంది అనుకుంటాను. నేనైతే కరెక్ట్గా ఇవి కౌంట్ ఏం చేయలేదండి, బట్ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆ షార్ట్ చైన్ డాలర్ విడివిడిగా కొన్నామండి. చైన్ వేరేగా అండ్ డాలర్ వేరేగా కొన్నాము. యాక్చువల్గా ఈ బిల్ వచ్చి దాంట్లో తనకి చిన్నప్పుడు తను పుట్టినప్పుడు చిన్న గ్లాసు, ఒక చిన్న స్పూన్ అవన్నీ కొన్నాను అనమాట. వాటి అన్నిటి బిల్లు కలిపి ఉంది. సో అందుకని మీకు ఓన్లీ గోల్డ్ చైన్ బిల్ మటుకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ 8.133 మిల్లీగ్రామ్స్ ఉందన్నమాట. నేను కొన్నప్పుడు ప్రైస్ వచ్చి 4,795 ఉంది. సో నాకు 44,339 రూపీస్ పడుంది. డాలర్కి మళ్ళీ సపరేట్ అండి. డాలర్ వచ్చి 1.5 గ్రామ్స్ అనమాట, 1.556 గ్రామ్స్. అది మేకింగ్ ఛార్జెస్ మొత్తం కలిపి 8,707 రూపీస్ పడింది. సో అవి రెండు కలిపి 44,339 వచ్చి చైన్, 8,707 వచ్చి డాలర్ ప్రైస్ అనమాట. అవి రెండు మాత్రమే. బట్ కింద మీరు చూసారంటే అది ఓవరాల్ ప్రైస్లేండి. అంటే గ్లాస్, స్పూన్ బాబుకి కొన్నాను కదా, అవన్నీ కలిపి చూపిస్తుంది అనమాట. బట్ ప్రైస్ అయితే ఇంతే, 44,339, 8,707 రూపీస్ అనమాట. అండ్ గోల్డ్ రింగ్కి అయితే నా దగ్గర బిల్ అనేది లేదండి, అది చెల్లి కొనుక్కొని వచ్చింది. సో నా దగ్గర బిల్ లేదనమాట. అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.